నమస్కారం అండి. మురళీమోహన్ గారు. పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. బిజీగా కూడా ఉన్నట్లున్నారు. వీకెండ్ అయినా మాకు టైం కేటాయించారు. మాతో మాట్లాడుతున్నందుకు ఐకాన్ మీడియాతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలండి. మీతో అసలు పరిస్థితి ఏంటి, పూతలపట్టు పరిస్థితి ఏంటి, రాయలసీమలో పరిస్థితి ఏంటి, ఆ, రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్ జనరల్ ఎలక్షన్ వస్తుంది, వీటి గురించి మరియు మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మేము మా వీక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాము. ఆ సందర్భంగా మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నా పేరు నరేష్. నేను జర్మనీలో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఏంటి సార్ అంటే ఎలా ఉంది పరిస్థితి పూతలపట్టులో మీరు రాజకీయాలు? మీ ఉం? మీ విలువైన చెప్పండి సార్. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా విషయాలన్నీ ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా అసలు ఏం జరుగుతుంది సార్ పూతలపట్టు నియోజకవర్గంలో? 3 సార్లుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా మార్చారు. మీరు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కొత్త ఫేసు. మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆ, సొసైటీని చాలా దగ్గరగా పరిశీలించే వాళ్ళు జర్నలిస్ట్ అంటారు. మొట్టమొదటిగా సొసైటీలో ఏం జరుగుతున్నా మొట్టమొదటిగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, మిగిలిన ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు జర్నలిస్టులు. మీరు ఆ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. 2 సార్లు క్లోజ్ మెజారిటీతో పోయినసారి ఆ, దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు మీరు కొత్తగా రంగంలోకి దిగారు. అసలు ఏంటి సార్ ప్రస్తుతం ఆ, పరిస్థితి ఎలా ఉంది? 30,000 మెజారిటీని ఆ, అధిగమించి అధిగమించే పరిస్థితులు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నాయా? చేంజ్ అయిందా సిచ్యువేషన్? ఏ మేరకు చేంజ్ అయింది? ముందుగా పూతలపట్టు నియోజకవర్గం గురించి మీరు బాగా సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నారు. సంతోషం. 2 సార్లు స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో వైసీపీ గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ ఒక గమనించదగ్గ పరిస్థితులు కానీ, పరిణామాలు కానీ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుయుక్తులతో, చిన్న చిన్న పెద్ద పెద్ద కుట్రలతో, ఏదో ఒక రాజకీయ ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ యొక్క ఐక్యతకు భంగం వాటిల్లినట్టుగా వాళ్ళే ప్లాన్లు వేయడం, లేకపోతే ఒక పరోక్షమైనటువంటి విధానంతో దొంగ దెబ్బతీయడం, ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి గట్టి పునాది కలిగినటువంటి నాయకత్వం, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ పటిష్టమైనటువంటి విధానము పూతలపట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఓటమి చెందడానికి, కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు రకరకాలైనటువంటి కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ప్రజల తీర్పుని మనం అంగీకరించాలి. అయితే ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతాయి అంటే, గతంలో 30,000 ఆధిక్యతను సొంతం చేసుకున్నటువంటి వైసీపీ నుంచి మీరు తిరిగి లాక్కోవాలంటే అంతకు మించినటువంటి ప్రజాబలం మీకు తోడవ్వాలి అన్నటువంటి మీ ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్తారు. పూతలపట్టు నియోజకవర్గం 2,20,000 ఓట్లు రమారమి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ. పూర్తిగా కూడా పల్లెటూళ్ళతో నిండినటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అతి తక్కువ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా గ్రామీణ నేపథ్యము, పల్లెటూళ్ళతో నిండినటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. అందులో పూతలపట్టు నియోజకవర్గం ఒకటి. ఒక్క మున్సిపాలిటీ కూడా ఈ నియోజకవర్గంలో లేదు. ఉన్నటువంటి 5 మండలాల్లో, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు, ఆ తర్వాత
ఒకటి రెండు మేజర్ పంచాయతీలు తప్ప మిగిలినవన్నీ కూడా మైనరు, మీడియం గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. నీటి ఆధారం లేనటువంటి ప్రాంతం. అంటే సాగునీరుకు ఇక్కడ కేవలం బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు పండించుకోవాలి. అవి ఎండిపోయినప్పుడు వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండించుకొని రైతాంగం మీద రైతులు పొలాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు జీవనాన్ని సాగించాలి. అయితే ఈ 4.5 ఏళ్ళు, దాదాపుగా 5 ఏళ్ళు కావస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రజానీకం అంతా కూడా అనేక రకాలైనటువంటి అవస్థలకు గురి కావడం జరిగింది. చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఒక మనిషి ఒక కుటుంబానికి ఏ రకంగా అయితే నమ్మకంతో పెద్దరికాన్ని ఒక మనిషికి ఒక కుటుంబం అప్పగిస్తుందో, అదే రకంగా రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి యాస్పిరేషన్స్తో, రకరకాలైనటువంటి అంచనాలతో ఒక ప్రభుత్వాన్ని ఒక సమూహం ఎన్నుకుంటుంది. అందులో పూతలపట్టు నియోజకవర్గం ప్రజానీకం కూడా బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నటువంటి ముఖ్యమంత్రిని చూసి వైసీపీకి, ఆనాటి ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి వైసీపీకి ఓటు వేసిన కారణంగా ఈరోజు మనం మోసపోయామన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఏ రకంగా మోసపోయారు అంటే, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఏ రకంగా మోసగించవచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక వ్యక్తి చేతిలో మోసపోయింది. అందులో పూతలపట్టు నియోజకవర్గం ప్రజానీకం అత్యధికంగా మోసపోవడం జరిగింది. అది ఏ రకంగా మోసపోయారంటే, చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమలకు పెట్టింది పేరు. ఏ రకంగా అంటే, ఈ రాష్ట్రం అంతా కరువు దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నా, కరువు రక్కసి కరాల నృత్యం చేస్తున్న ఏ ఒక్క పేదవాడు, రైతు కూలి ఎవడు కూడా కడుపు మార్చుకోకుండా కాపాడినటువంటి ఒక పరిశ్రమ ఏదైనా ఉంది అంటే పాడి పరిశ్రమ. ఈ జిల్లాలో సగానికి పైగా ప్రజానీకం పాడిని నమ్ముకునే బ్రతుకుతున్నారు. అలాంటి పాడి పరిశ్రమకు సంబంధించి చిత్తూరు జిల్లా రైతాంగం, ముఖ్యంగా పూతలపట్టు రైతాంగం, రైతు అనుబంధంగా ఉన్నటువంటి కూలీ ప్రజానీకం కూడా కోటి ఆశలతో పెట్టుకొని ఉన్నారు. నేను విజయ డైరీని పునరుద్ధరిస్తాను. ఇప్పుడు ఇస్తున్నటువంటి లీటర్ ధర కన్నా కూడా 4 రూపాయలు హెచ్చు వచ్చే విధంగా నేను మీకు ఆ పాల ధరని ఇప్పిస్తానని చెప్పి ఆనాడు ప్రకటన చేయడంతో, బహుశా మనం కరువు ఉన్నా కూడా కడుపు నింపింది కాబట్టి ఈ మాట మనకు ఉపయోగపడుతుందని ఆ పాడి రైతాంగం అంతా కూడా ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. దీనికి కారణంగా 4.5 ఏళ్ల తరువాత గుజరాత్ కంపెనీకి గులాంగిరి చేసి ఆ కంపెనీ అమూల్ కంపెనీకి కట్టబెట్టి ఈరోజు ఏ రకమైనటువంటి ప్రమాణాలను పాటించకుండా 5 ఏళ్ళ కావస్తున్న సమయంలో తూతూ మంత్రంగా దాన్ని ఒక ఒప్పందం ద్వారా అప్పగించడం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం జరిగింది. మరి మోసపోయామన్నటువంటి నిజం తెలుసుకున్నటువంటి రైతాంగం తిరిగి వాళ్ళకు ఓట్లేస్తారా? నా నియోజకవర్గంలో 2,20,000 ఓట్లున్నటువంటి నియోజకవర్గంలో 83,000 పైచిలకు కుటుంబాలు జీవిస్తుంటే దాదాపుగా 70,000 కుటుంబాల వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఇంటికి, మీరు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి ఎకరం పొలం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటి వద్ద ఒక ఆవు ఉంటుంది, పాలిచ్చే ఆవు ఉంటుంది. తగుదునమ్మా అని చివరి 4 నెలల కాలంలో నేను ఇచ్చిన మాటను అమలు చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తే నమ్ముతారా? అంటే ఈ నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి కుటుంబానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయం చూసి, ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల, మనము అతని యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల జరిగిన పరిణామం ఇది అని
గ్రహించినటువంటి దాదాపు సగానికి పైగా పాడిని నమ్ముకున్న పాలను అమ్ముకుంటున్న కుటుంబాలు ఏవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేవు. అంటే సుమారుగా 1,50,000 ఎకరాలలో మామిడి పంట పండుతుంది. అంటే 1,50,000 ఎకరాలలో నేరుగా 15 నుంచి 20,000 కుటుంబాలు, అత్యధిక శాతం రైతాంగం మామిడి పంట మీద వచ్చే దిగుబడి, దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి బతుకుతుంది. సార్ ఒక ప్రశ్న, 1,50,000 ఎకరాలు మీ పూతలపట్టు పరిధిలో ఉందండి? అంత ఒక పూతలపట్టు నియోజకవర్గం మాత్రమే నేను చెప్తాను. ఓకే, అంత అంత మామిడి ఎందుకంటే ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ఉచితంగా చెట్లు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా చెట్లు ఇవ్వడం, అట్లాగే వాటికి సంబంధించి చెట్లు నాటుకోవడానికి కానీ, వాటిని పెంచుకోవడం కోసం కానీ, వాటికి అవసరమైనటువంటి నీటి ట్యాంకర్లు, ఒకవేళ బోర్లలో సౌకర్యం లేని వాళ్ళు నీళ్లు తోలుకున్నా కూడా వాటికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వేరుశెనగ వేయడం వల్లనో, లేకపోతే ఇతర వాణిజ్య పంటలు వేయడం ద్వారానో, ఎప్పుడు అది చేతికి పంట వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా దానికి ఆ రోజు ధర ఉంటుందో లేదో తెలియదు. ఈ అభద్రతలోంచి మనకేదో మామిడి అయితే ఒక పంట ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి తక్కువగా ఉన్నా కూడా ఆదాయం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో వారందరూ కూడా మామిడి వైపు దృష్టి మరల్చి సాగుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకప్పుడు 60,000 నుంచి 70,000 హెక్టార్లు ఉన్నటువంటి ఈ సాగు పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో 1,50,000 ఎకరాలు, 1,50,000 హెక్టార్లలో, ఇందాక కరెక్షన్, 1,50,000 హెక్టార్లలో చిత్తూరు జిల్లాలో 1,50,000 హెక్టార్లలో మామిడి పంట సాగు అవుతుంది. అందులో అత్యధికంగా మా నియోజకవర్గం పూతలపట్టు నుంచి సాగవుతుంది. ఇటు యాదమరి, అట్లాగే బంగారుపాళ్యం, తవనంపల్లె, ఐరాల, పూతలపట్టు, ఈ 5 మండలాల్లో ఎక్కువ మంది రైతులకి మామిడి, అంటే వారి పొలంలో ఎక్కువ మామిడి పంటను వేసుకొని వాటి నుంచి ఆదాయం తీసుకొని జీవించాలి, లేకపోతే దాని నుంచి ఇంకేదైనా కూడా చేసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజు ఉన్నటువంటి ధర కన్నా అదనంగా 4 రూపాయలు చేర్చి రైతుకు మినిమం గ్యారంటీని కల్పిస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులకి మామిడి పంట చేతికొచ్చినప్పుడు సహాయం చేయడం జరిగింది. అయితే ఈ 4.5 సంవత్సరాల కాలంలో 4 పంటలు వచ్చాయి, సంవత్సరానికి ఒక పంటది. 4 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఈ మామిడి రైతాంగానికి సంబంధించి జరిగిన నష్టానికి కానీ, వాళ్ళకి కలిగినటువంటి కష్టానికి కానీ ఎప్పుడూ కూడా, ఏ రోజు కూడా ₹1 అదనపు సాయం ఇచ్చి కానీ, ₹1 అదనపు భరోసా ఇచ్చి కానీ ఆ కుటుంబాలకు కానీ, ఆ రైతాంగానికి కానీ చిన్నపాటి చేయూతను కూడా ఇవ్వలేదు. సో దీని కారణంగా, అంటే ఆనాటి ప్రభుత్వాలు మన పంటకు నష్టం వచ్చినప్పుడు కానీ, లేకపోతే దిగుబడి వచ్చే సమయంలో ధర నిర్ణయించే విషయంలో కానీ, అంటే ఇక్కడ వ్యాపారస్తులు, అదేవిధంగా పరిశ్రమల యజమానులు, ఈ జిల్లాలో పల్ప్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ జిల్లాలో మామిడి పంట దిగుబడి ఎలాగ ఎక్కువ ఉంటుందో పల్ప్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే మ్యాంగో సంబంధించినటువంటి ఆధారిత పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో పరిశ్రమల యజమానుల్ని, వ్యాపారస్తుల్ని, అదేవిధంగా రైతాంగాన్ని సమన్వయపరిచి అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అంటే మార్చి నుంచి జూన్ వరకు కూడా ఈ సీజన్ ఉంటుంది. మార్చి ఏప్రిల్లో మొదలైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా 2-3 మాసాలు ఉంటుంది. 2-3 మాసాల్లో ఒక్క 10 రోజుల్లో ఆ పంట నమ్ముకోలేకపోతే ఎందుకు పనికిరాదు ఆ పంట? అంటే దాని యొక్క లైఫ్ స్పాన్, పంట చేతికొచ్చినాక 10 నుంచి 15 రోజుల రూప పంట దిగుబడి పక్వానికి వచ్చిన తర్వాత అమ్ముకోలేకపోయినా, వాటిని సరైనటువంటి ప్రాసెసింగ్ చేసుకునే యూనిట్లకి పంపించకపోయినా
అది వ్యర్థమైపోతుంది. ఒక్క సంవత్సరం కాలం వచ్చినటువంటి పంట వ్యర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారస్తులు చెప్పిన రేటుకో, పరిశ్రమలు చెప్పిన రేటుకో ఇచ్చుకోవడం, దాంట్లో వచ్చింది తృణోపనమో తీసుకొని తృప్తి పడడం తప్ప, నా పంట ఇది, నేను పండించిన పంట నా కష్టార్జితానికి నేను ధర నిర్ణయిస్తానన్నటువంటి ఆ తృప్తి కానీ, ఆ యొక్క హక్కు కానీ వాళ్ళకి లేకుండా చేసేసారు. సో దీని ద్వారా ఏం జరిగింది? దాదాపుగా 15 నుంచి 20 వేల కుటుంబాలు ఈరోజు ఎందుకు వెయ్యాలి జగన్కు ఓటు అన్నటువంటి ఆలోచనలో పడడం జరిగింది. ఒకవైపు దీంట్లో పాడి పంటలు, పాడి అంటే ఆవులు పాల ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. సో ఇంచుమించు ఈ రెండుటి రేషియోనే మా నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. నెట్ట నిలువున మోసగింపబడినటువంటి ఈ జనం తిరిగి ఓట్లేస్తారని ఏ ఒక్కరైనా కూడా ఆలోచిస్తారా? మీ నియోజకవర్గంలో చెంప మీద కొట్టి బుగ్గ మీద ముద్దు పెడతానంటే వింటారా? అంటే నువ్వు ఎన్ని పథకాలు నెలకో 6 నెలలకో సంవత్సరానికో 1000-2000 ఇచ్చిన జీవనాధారం మీద దెబ్బ కొడితే వాళ్ళు దాన్ని సహిస్తారా? అంటే 30,000 మెజారిటీని ఎలా అధిగమిస్తారన్నారు కదా, 30,000 మెజారిటీ వీళ్ళిచ్చిందే కదా, మరి వీళ్ళు తిరిగి ఎలా నమ్ముతారు అతన్ని? ఇప్పటికే నిన్నెలా నమ్మాలి జగన్ అంటున్నారు. అట్లాగే మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. మీ నియోజకవర్గంలో కాస్త ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి కూడా కొంచెం కంప్లైంట్స్ వచ్చినాయి. దాని పరిస్థితి ఎలా ఉంది సార్? ఇసుక ప్రాబ్లం ఉందా మీ దగ్గర? ఇసుక పుష్కలంగా దొరికే ప్రాంతాలలో పూతలపట్టు నియోజకవర్గం కూడా ఒకటి. అయితే దురదృష్టం ఏంటంటే ఇసుకను పుట్టించే అమ్మను కూడా అమ్మేశారు వీళ్ళు. ఎప్పుడో ఒకసారి వచ్చే వర్షంతో ఎక్కడి నుంచో పైనుంచి వచ్చే ఈ భీమా నది కానీ, లేకపోతే ఇతరత్ర కాలువల్లో కానీ, కొండల నుంచి వచ్చే వర్షం వల్ల జారి వచ్చే ఇసుక కానీ, మీరు నమ్మరు, చెరువులను తలపిస్తున్నాయి ఈరోజు వంకల్లో బావులు ఏర్పడ్డాయి. ఆ బావులు ఏంటంటే జేసీబీలు పెట్టి లోడి అమ్మేయడం జరిగింది. ఎక్కడికి అమ్మేశారు? పక్కనే చెన్నై, ఇటు పక్క కర్ణాటక, బెంగళూరు. విచ్చలవిడిగా యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా, అడిగేవాడు లేకుండా వాడికి ఇష్టం వచ్చినట్లు అమ్ముకోవడం జరిగింది. ఆ మధ్యలో ఏదో ఒక సంస్థకి రాష్ట్ర ప్రభుత్వమే కట్టబెట్టినా ఇక్కడ కప్పం కట్టాల్సినటువంటి వ్యవస్థలు వేరే ఉంటాయి. ఆ వేరే ఉన్నటువంటి వ్యవస్థలకు కప్పం కట్టడం, వీళ్ళు దాన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకొని జేబులు నింపుకోవడం, ఇదే పరిపాటిగా మారి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా హెచ్చరిక కూడా జారీ చేసి ఆ సంస్థకు టెండర్లు కూడా రద్దు చేసింది. ఏదైతే ఆ సమతుల్యత ఉందో, ఆ సమతుల్యత దెబ్బతిని ఏ రోజైనా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇసుకని ఈ రకంగా తవ్వేస్తే దాని యొక్క తీవ్రత ప్రజల జీవన ప్రమాణాల మీద పడుతుందని హెచ్చరిక చేసి వాటిని రద్దు చేయడం జరిగింది. ఇసుక అమ్మకూడదు, ఇసుక తీయకూడదు అన్నటువంటి నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అయినా కానీ మేము నేరుగా కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చాం, నేరుగా ఫిర్యాదులు చేశాం, కొన్ని చోట్లయితే ఫోటోలు తీసి పెట్టాం, పట్టించాం. అయినా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఎక్కడా కూడా దాన్ని ఆపినటువంటి చరిత్ర కానీ దాఖలాలు కానీ కనపడలేదు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ ఇసుక మీద దోపిడీ చేసినటువంటి చరిత్ర ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా చూసుండ్రు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో కూడా ఇప్పుడు రేపు భవిష్యత్ తరాలకు ఇసుక కావాలంటే కూడా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో బెంగళూరు సిటీలోనో లేకపోతే చెన్నై సిటీలోనో కొత్తగా ఒక శాండ్ వచ్చిందట, సిలికా శాండ్, లేకపోతే ఇంకొకటి ఏదో యాష్ తో వచ్చినటువంటి ఇసుకతోనే ఇల్లులు కట్టుకుంటున్నారు. అదే పరిస్థితి మా నియోజకవర్గంలో గ్రామాలకు కూడా దాపురించింది. ఇంకొక మీరు మీ నియోజకవర్గ పరిస్థితి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అసలు మీరు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించబడ్డారు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. పూతలపట్టు విషయం వస్తే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తడబడ్డారు అని ఒక ఆరోపణ గతంలో చూసాము. మీరేమో చాలా విద్యార్థికులు జర్నలిజంలో మాస్టర్స్ చేశారు, తర్వాత పిహెచ్డి చేశారు. అసలు మీరు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మిమ్మల్ని మీరు అసలు తెలుగుదేశం పార్టీ వైపుకి ఎందుకు వచ్చారు అని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేసింది? మీరు ఏమి బలమైన కారణాలు అనుకుంటున్నారు? గతంలో 2-3 సార్లు పోటీ చేసిన అభ్యర్థి ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ చేశారు. ఈ పరిణామాలు ఎలా వచ్చినాయి? అంటే మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి నేను రావడానికి బహుశా అది కూడా ఒక కారణమేమో. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చెరిగిపోని రికార్డులు, చరిత్రకు సాక్ష్యాలు. అంటే అసెంబ్లీ రికార్డు అనేది 100 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరిగిందని చూసుకుంటే గతము, వర్తమానం, భవిష్యత్తులో చరిత్రకు ఆధారం. బహుశా ఒక పూతలపట్టు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా ఆ సన్నివేశం కూడా నన్ను కలత చెందించింది. ఎందుకంటే నా నియోజకవర్గంలో 2 లక్షల ఆనాటికి 2 లక్షల పైచిలుకు ఓటర్లను దాదాపుగా ఒక 3-3.5 లక్షల మంది జనాభాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యక్తి అన్నటువంటి ఆవేదన కూడా నేను ప్రజాప్రతినిధిగా రావాలన్నటువంటి ఇన్స్పిరేషన్ కారణమైంది ఉండొచ్చు కూడా. అది కూడా కారణం. ఎందుకంటే ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని లక్షల మంది ఓటర్లలో ఒక నాయకుని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం నాయకత్వం, ఒక లీడర్షిప్, ముఖ్యమంత్రిని అయినా ఎమ్మెల్యే అయినా ఎగ్జాంపుల్ గా తీసుకుని చర్చించుకున్నాం. అట్లా అది కూడా ఒక కారణం. అంటే అసెంబ్లీ రికార్డ్స్ అనేవి మనం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఏం జరిగింది పార్లమెంట్ లో, అసెంబ్లీలోని చర్చించుకున్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏం జరిగిందన్న కూడా ఈరోజు రికార్డ్స్ ఉంటాయి. మాకు దౌర్భాగ్యం ఏంటంటే ఈ రికార్డు కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలబడిపోయింది. అంటే ఒక ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడానికి చేతగాక చేతులెత్తేసినటువంటి పరిస్థితుల్ని అసెంబ్లీలో రికార్డ్ అయింది. సో ఇవన్నీ కూడా నాలాంటి ఒక జర్నలిస్టు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచనకి ముఖ్యంగా పురుగుల పిందును కూడా భావించవచ్చు. నాకు చదువుకునే రోజుల నుంచి కూడా, ముఖ్యంగా స్కాలర్గా ఉన్నప్పుడు కానీ, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ, అంటే సొసైటీకి అంతో ఎంతో మనం సర్వీస్ చేయాలి అన్నటువంటి మోటివ్ ఉంది. ఆ మోటివ్లో మనం ఈ జర్నీ మొదలుపెట్టిన తర్వాత, జర్నలిస్ట్గా జర్నీ మొదలుపెట్టిన తర్వాత అక్కడ కూడా ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ మొదలు పెట్టడం, యూనియన్ యాక్టివిటీస్లో ఒక 10 ఏళ్ల పాటు ఈ కంబైన్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఒక ఏపీడబ్ల్యూజీ అన్నటువంటి పెద్ద సంస్థకి అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ఎన్నికై కొనసాగడం, ఈ పరిణామాలన్నీ కూడా మనం ఇలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు నా నియోజకవర్గంలో ఇలాంటి రావడం కన్నా మనం ఎందుకు రాకూడదు అన్నట్టు. ముఖ్యంగా అయితే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు విచ్ ఈజ్ రైట్ పార్టీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆబ్వియస్ గా హూ ఈస్ ద బెస్ట్ లీడర్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్తారు. విచ్ ఈస్ ద రైట్ పార్టీ అన్నప్పుడు తెలుగుదేశం పార్టీనే చెప్తారు. ఎవరైనా సరే ఇది నిర్ద్వందంగా అంగీకరించే సత్యం. రాజకీయంగా కొంతమంది మాట్లాడినా వాళ్ళ మనసుకు కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులకు పుట్టినిల్లు తెలుగుదేశం. అదొక పాఠశాల, ప్రయోగశాల, విశ్వవిద్యాలయం అని కూడా చెప్పచ్చు. ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. సో నాకు చదువుకునే రోజులన్నప్పటి నుంచి కూడా ఇన్స్పిరేషన్గా చంద్రబాబు నాయుడు గారిని నేను చూశాను. ఎందుకంటే ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ఒక విజన్ కలిగినటువంటి రాజకీయ నాయకుడైనా ఒక అసాధ్యాలను సుసాధ్యం చేయడంతో పాటుగా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అనువుగా మార్చి అభివృద్ధి వైపు నడిపించగలిగినటువంటి సామర్థ్యము, యుక్తి ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని అనేక సందర్భాల్లో మనం రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన చేసిన క్రమంలో ఈ పరిణామం చూసిన వెంటనే
గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా తనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా విచారించుకోవడం, ఎవరి మురళీమోహన్ని విచారించినప్పుడు ఈ పిల్లవాడికి ఖచ్చితంగా ఈ అర్హతలు ఉన్నాయి, రాజకీయాల్లో మనతో కలిసి పనిచేయగలిగినటువంటి అర్హతలు ఉన్నాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు అడిగితే అంగీకరించే పరిస్థితులు కూడా లేవు. ఆ ప్రమాణాలకు తగ్గ ఆలోచనలు, ఆ ప్రమాణాలకు తగ్గ నడవడి ఉందని గ్రహించి గుర్తించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకుల్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకత్వాన్ని చర్చించిన తర్వాత అందరి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే నన్ను తీసుకోవడం జరిగింది. అలా తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఒక 4.5 నెలలుగా ప్రయాణం కొనసాగుతూ ఉంది. మీరు మీ మీ యొక్క జర్నీని చెప్పారు. యాక్చువల్ మీరు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కి చిత్తూరు జిల్లాలో ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. దాని గురించి నాకు ఒక ప్రశ్న ఉంది, తర్వాత వస్తాను. ముందు మన రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం. మీ జర్నలిస్ట్ కెరీర్ గురించి నేను తర్వాత నాకున్న ప్రశ్నలు కూడా అడుగుతాను, జర్నలిజం గురించి కానీ మీ కెరీర్ గురించి కానీ. ప్రస్తుతం మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక తగిలిన ఒక అది చిన్న స్థాయి పెద్ద స్థాయి తెలియదు కానీ ఒక 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 హికప్, ఒక ఎదురు దెబ్బలాగా అనుకున్నారు. కొంత క్యాడర్ కానీ పార్టీ కానీ ఒక డిస్టర్బెన్స్ లోకి వెళ్ళినట్టుంది. ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం వారికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, రాజకీయ సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని. అసలు అంతకుముందు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుకు భరోసా యాత్ర కానీ లోకేష్ గారి యువగళం కానీ చాలా ఫుల్ స్వింగ్ లో వెళ్తున్నాయి. ఆ టైంలో వైసీపీ నుంచి నాయకులు కూడా వస్తూ జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు, చాలా ఫ్లో ఉండేది. సడన్ గా అరెస్ట్ దెబ్బకి ఎక్కడోళ్ళు అక్కడ రాజకీయాల స్తంభించిపోయిన పరిస్థితి ఒకటి వచ్చింది. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఆలోచన వచ్చింది అసలు ఏం జరుగుతుంది అని. వైసీపీ నుంచి ఆ తర్వాత పెద్దగా వచ్చిన నాయకులు జాయిన్ అవటాలు కూడా ఆగిపోయినాయి. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు నమ్మొచ్చు అని. ఒకానొక దశలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎలక్షన్ టైంకి అందుబాటులో లేకుండా చేస్తే ఈజీగా గెలిచేయచ్చు ఎలక్షన్ అనేది వైసీపీ స్ట్రాటజీ ఏమో అని కూడా అనుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో కాస్త తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ కొంత డైలమాలో ఉన్నట్టు, డిమోరలైజ్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఆయన బయటకు కూడా వచ్చారు. అసలు దీని నెట్ ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? ఒకవేళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఈ మొత్తం రాజకీయ పరిణామాలు, ఊహించిన రాజకీయ పరిణామాల యొక్క నెట్ ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ మీద ఎలా ఉంది, రాష్ట్ర రాజకీయాల పట్ల ఎలా ఉంది, అసలు జనాలు ఏమనుకుంటున్నారు, ప్రజల స్పందన ఎలా ఉందని మీరు మీకు జర్నలిస్ట్ గా ఒక ప్రత్యేకమైన దృష్టి కూడా ఉంటుంది, జనాల అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది అసలు మీరు ఎలా చూస్తున్నారు? రాజకీయ నాయకుడికి ఎలా చూస్తున్నారు, జర్నలిస్ట్ గా ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మనం ఒక చిన్న పోలిక చేద్దాం. చెస్ ఆడుతూ ఉంటాం, చదరంగంలో రాజుకు చెక్ పెట్టేటప్పుడు ఏ ఎలిఫెంట్తోనో, లేకపోతే గుర్రంతోనో, లేకపోతే క్రౌన్తోనో, ఇలాంటి వాటితో మల్టిపుల్గా చెక్ పెట్టి ఆడితే ఆపోజిట్ లో ఉన్నటువంటి రాజు కదలలేకుండా పోతాడు, గేమ్ చెక్ అవుతుంది. భటుడితో చెక్ పెడితే రాజు దాన్ని కొట్టి రాలేడా? చెక్ పెట్టాలనుకోవడం సర్వసాధారణం. ఆట ఆడేటప్పుడు ఒక ఏనుగునో, గుర్రాన్నో, లేకపోతే ఇంకొక క్యామెల్నో తీసుకొచ్చి ముందు పెట్టి చెక్ అని చెప్తారు. కానీ అవతల రాజు, దానికి కూడా మంత్రులు, దానికి కూడా ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఎలాగ ఉంటుందో, అది దాన్ని సర్వైవల్ని ఎట్లా చూసుకుంటుందో అది మినిమంగా ఆటగాడికి తెలుస్తుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క స్పీడును చూసి, లోకేష్ బాబు యొక్క స్పీడును చూసి ఇక్కడ మన ప్రభుత్వాన్ని వీళ్ళ యొక్క యాక్టివిటీతో కూల్చేస్తున్నారన్నటువంటి భయము, ఆందోళన మొదలైన తర్వాత ఒక చెక్ పెట్టాలని చూశారు. సర్వసాధారణం అది. అయితే చెక్ పెట్టేటప్పుడు భటుడితో కాకుండా ఒక క్యామెల్తో ఇట్లా యాంగిల్లో పెట్టి కొట్టాలని చూశారు. గేమ్ ఆడేటప్పుడు, సర్వైవల్ గేమ్ ఆడేటప్పుడు ఇంకొక మన దగ్గర ఉన్నటువంటి క్యామెల్స్, మన దగ్గర ఉన్నటువంటి ఎలిఫెంటు, మన దగ్గర ఉన్నటువంటి క్వీను,
మల్టీ యాంగిల్లో దిగేసరికి ఆటోమేటిక్గా అవన్నీ వెనక్కిపోతాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ది ప్రజెంట్ సిచ్యువేషన్. చెక్ పెట్టాలని చూశారు, మీరు అన్నట్టుగా అధినాయకుడినే మనం భయపెట్టేస్తే, అధినాయకుడినే జైల్లో పెట్టేస్తే ఇంకా గేమ్ ఎవరు ఆడగలుగుతారు, చెక్ పెట్టినట్టు అవుతుంది, లోకేష్ బాబు యుగలం ఆగుతుంది. సో ఇట్లాంటి పరిణామాలన్నింటినీ మనం చూసుకున్నప్పుడు దాంట్లో అనూహ్యంగా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆట కానీ, అట్లాగే జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో చంద్రబాబు గారికి ఆయన యొక్క గుడ్ క్వాలిటీస్కి సంబంధించినటువంటి రివార్డ్స్ ఏదైతే వచ్చాయో, గతంలో చేసినటువంటి మంచికి సంబంధించి కానీ, అక్కడ నుంచి ప్రపంచ దేశాల్లో ప్రొటెస్ట్కి సంబంధించి కానీ మనం చాలా వరకు కూడా బహుశా ఇంతవరకు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తికి ఇన్ని దేశాల్లో ప్రతిస్పందన వచ్చినటువంటి దాఖలు లేదు. గతంలో చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్ళినటువంటి వారు ఉన్నారు, శిబు సోరెన్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు, నేమ్స్ కోట్ చేసేది ఇక్కడ. సో మనం పోలిక చూసినప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, దాని పరిణామాలు మనం గమనిస్తే సుమారుగా 16-17 దేశాల్లో దీని యొక్క ప్రతిస్పందన కనపడింది. అంటే ఇవన్నీ ఊహించుకోకుండా, వీటన్నిటిపైన ఒక అంచనా లేకుండా మనం ఇది చెక్ పెట్టేస్తే ఆగిపోతుంది అనుకున్నటువంటి ఆలోచన కేవలం భ్రమ. ఆ రకంగా వాళ్ళు చూసుకున్నప్పుడు ఒక చిన్న కేసు, దాంట్లో ఆధారాలు లేవు, దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అఫెన్స్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రూవ్ చేసేదానికి వాళ్ళ దగ్గర అవకాశాలు లేవు. వీటన్నిటినీ ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా వాళ్ళకు ప్రయత్నం చేశారు. బట్ అది మల్టిపుల్ యాంగిల్లో చెక్ పెట్టినవన్నీ కూడా వెనక్కిపోవడం జరిగింది. గౌరవ కోర్టుల రూపంలో వాటికి చెక్ పడడంతో తిరిగి అలా చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలోకి వచ్చారు, ఆంక్షలన్నింటినీ దాటుకుని వచ్చారు. అయితే ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయనలో రెట్టింపు ఉత్సాహము, మామూలుగానే ఉత్సాహానికి మారుపేరు ఆయనకి ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. రెట్టించినటువంటి ఉత్సాహంతో పాటుగా రెట్టించినటువంటి కసి కూడా వచ్చింది. అసలే మామూలుగా సానబట్టిన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇంకా రాటు తేలడం జరిగింది. సో దాని యొక్క పర్యవసానం ఏందనేది రోజుల్లోనే చూడబోతారు. ఖచ్చితంగా రోజుల వ్యవధి, నెలలు కూడా, నెలలు సంవత్సరాలు కూడా లేదు. ఎందుకంటే ఎన్నికలే దాని యొక్క తార్కాణం. ఎవరైనా కూడా ఇక్కడ ప్రజాస్వామ్య యుద్ధంలో గెలుపోటముల మీదనే రాజకీయ పార్టీల యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రోజుల వ్యవధిలో, నెలల వ్యవధిలో దాని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది, ఈ చెక్ పెట్టి భయపెట్టి గేమ్ ఆడాలనుకున్నటువంటి రాజకీయ పార్టీకి ఏ రకమైనటువంటి ఎదురు దెబ్బ ఉండబోతుంది అన్నటువంటిది త్వరలోనే చూస్తారు. ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్యాలిక్యులేషన్ చేయలేకపోయారంటారా? అంటే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే సింపతి వాళ్ళకి వెళ్తుంది కదా అని తెలియకనే ఈ రాజకీయ ఎత్తుగడ వేశారంటారా? అంటే వారి స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అసలు? తెలియకనే అంటే తెలుసు, ఈ స్థాయిలో వస్తుందని మాత్రం వాళ్ళు ఊహించి ఉండరు అనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం, పక్క రాష్ట్రం, పక్క దేశం, ఇతర దేశం, ఖండాంతరం కూడా, ఒక ఆసియా ఖండంలోనే కాదు, ఆస్ట్రేలియా ఖండంలో కూడా నిరసనలు వచ్చాయి. ఇది బహుశా అన్ఎక్స్పెక్టెడ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్. పక్క రాష్ట్రాల్లో ప్రజలు ఉప్పెనలాగా రోడ్ల మీదకి రావడం, ఇది అన్ఎక్స్పెక్టెడ్. సో ఈ పరిణామాల్ని అంత నిశితంగా గమనించి ఉంటే ఇలాంటి తొందరపాటు చర్య తీసుకుని ఉండరు అనేది కూడా నా అభిప్రాయం. ఇది ఖచ్చితంగా తొందరపాటే. దీని యొక్క పర్యవసానం ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో చూస్తారు. ఇప్పుడు మీ నియోజకవర్గం విషయానికి వస్తే, ప్రస్తుతం ఎలక్షన్స్ లో చాలా పెద్ద వివాదాస్పద అంశంగా ఉన్నది ఓటర్లు ఫేక్ క్వార్టర్స్ ఎక్కించడము, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లని తొలగిస్తున్నారు అనటం, ఫామ్ 7 ఇవన్నీ పెట్టి ఫామ్ 6 అని చెప్పి
ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లు తొలగిస్తున్నారు, అలాగే కొందరు ఫేక్ ఓటర్లు పెంచుతున్నారు అని యాడ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఇది ఇది చాలా సీరియస్ గా ఉన్నట్లే మీడియాలో అనేక వార్తలు చూస్తున్నాము. ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతుంది, కొంతమంది మీద కేసులు పెడుతున్నారు. సో దాన్ని బట్టి పరిస్థితి అయితే చాలా సీరియస్ గానే అనిపిస్తుంది. ఇది అసలు యాక్చువల్ గా ఇది కంటిన్యూ అయితే అసలు ఇంకా ఎలక్షన్ ఏముంటుంది? అసలు మీరు ఏం చేసినా కూడా ఎలా పోటీ ఇస్తారు, ఏం చేయగలుగుతారు? ఇది అసలు ఇక్కడ ఎలక్షనే లేదు కదా, ఇది ఫ్రాడే ఉంటే అసలు మీరు దీన్ని ఎదుర్కోవడానికి మీరు ఏం చేస్తున్నారు? అసలు తెలుగుదేశం పార్టీ సీరియస్ గా వర్క్ చేస్తుందా లేదా అని కొంతమందికి డౌట్ ఉంది. నిజంగా మీరు సీరియస్ గా చేస్తున్నారా? ఒకవేళ దానివల్ల డ్యామేజ్ ఆల్రెడీ జరిగిందా, జరగబోయే డ్యామేజ్ ఆపుతున్నారా? ఏ ఎక్స్టెంట్ వరకు ఉంది? మీ పార్టీ అండర్స్టాండింగ్ ఏంటి? మీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అండ్ ఓవరాల్ గా దీని గురించి తెలుగుదేశం పార్టీ ఏం వర్క్ చేస్తుంది? మీరు అన్నట్లు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయితే దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ప్రతిఫలం అంచనా వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చేసి ఉంటుందా అని మీరు అన్నారు కదా. దీనిని అధిగమించి మన దగ్గర ఒక మెకానిజం ఉందన్నటువంటి ధీమా వారిలో ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేశారు. వారిలో చాలా స్పష్టంగా ఆ ధీమా కనపడింది. ఆ ధీమా ఏంటంటే అప్రజాస్వామిక విధానంలో, అంటే ఎక్కడా కూడా చట్టపరమైనటువంటి విధానాల ద్వారా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మెప్పు ద్వారా కానీ అధికారాన్ని పొందొచ్చనే ఆలోచన నుంచి మనం ఏదో ఒక రూపంలో అనెథికల్ వేలో, అంటే ఇక్కడ పొలిటికల్ ఫైట్లో, డెమోక్రటిక్ సిస్టంలో ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్లో ఎవరు హైయెస్ట్ వస్తే వాళ్ళే విన్నరు, దే విల్ బి ద రూలర్ అన్నటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ ఒక్క ప్రమాణాన్ని మాత్రమే తీసుకొని దానికి ఏం కావాలన్నటువంటి విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని దాని మీదనే ఫోకస్ పెట్టి, సో ఎలక్షన్ మెకానిజాన్ని మనం ఎట్లా మన వైపు చేసుకోవాలి, దాన్ని మనం ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, దాంట్లో ఏ రకంగా ఇన్వాల్వ్ అయితే ఫ్రాడ్ సిస్టమ్స్ ద్వారా దాన్ని మనం ఎలివేట్ చేసుకోవచ్చు, మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ 40 రోజులు 50 రోజులు కట్టడి చేస్తే దాంట్లో పెద్దగా వచ్చే సమస్య కన్నా ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు ఆయన లోకేష్ బాబు గారి యువగలం కానీ చంద్రబాబు నాయుడు గారి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా వైసీపీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి తాత్కాలికంగా వాటికి ఒక బ్రేక్ వేసి, ఆ బ్రేక్ వేసిన తర్వాత ఈ బ్రేక్ లో ఇంటర్వెల్లో కొన్ని రీల్స్ వేసుకున్నట్టుగా మనం సినిమాలో చూస్తుంటాం. ఇంటర్వెల్లో వేసిన తర్వాత దాంట్లో కమర్షియల్ యాడ్స్ వేసుకున్నట్టుగా ఇవన్నీ వర్కౌట్ చేసుకుందాము అని ఒక ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ కొంతవరకు దాని మీద సక్సెస్, దాని వరకు ఆ స్ట్రాటజీలో కొంతవరకు వాళ్ళు కృషి చేశారు, చాలా కేసులు పడి అంటే ఎంతో మంది సాధించారు వాళ్ళు. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో చూసాము, అలాగే ఏలూరు సాంబశివరావు గారి నియోజకవర్గంలో చూసాము, కొంత సక్సెస్ సాధించినట్లే ఉన్నారు. దాని జరిగిన డ్యామేజ్ ని మీరు మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతున్నారా? అసలు ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి, ఇంక్లూడింగ్ మై కాన్స్టిట్యుయెన్సీ, ఈ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఖచ్చితమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత ఇర్రెలవెంట్ గా చేసినటువంటి విధానాన్ని వదిలిపెడుతుందని నేను అనుకోవడం లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ప్యూర్లీ డెమోక్రటిక్ సెటప్ ని కాపాడే ఏకైక వ్యవస్థ అది. సో మనము అంత పెద్ద యంత్రాంగము, అంత పెద్ద వ్యవస్థ ఇంత కుటిలమైనటువంటి విధానంతో సిస్టమ్నే మనం డ్యామేజ్ చేసి మనం అనుకున్నటువంటి పర్పస్ని సర్వైవ్ చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తుందని నేను అనుకోవడం లేదు. త్వరలోనే ఏపీలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ విజిట్ చేయబోతోంది. సో మనం ఏదైతే ఇప్పటి వరకు మెయిల్స్ ద్వారానో ఫిజికల్ గానో కంప్లైంట్స్ ద్వారా ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా ఆధారాలతో సహా చూపించిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ మేబీ సీరియస్ అన్నటువంటి అంచనా మాకు ఉంది. సో నా కాన్స్టిట్యుయెన్సీలో కూడా దాదాపుగా కొత్త ఓటర్లు, అదేవిధంగా తీసేసినటువంటి ఓటర్ల సంఖ్య 13,000కు పైగా నవంబర్ నాటుకుంది.
ఈ రోజే నాకు వచ్చినటువంటి డేటా ప్రకారం కూడా మళ్ళీ ఒక 1300 అంటే దాదాపుగా 2000 ఓట్ల వరకు కూడా చేర్పులు, మార్పులు, ట్రాన్స్ఫర్లు, తర్వాత తొలగింపులకు సంబంధించినట్టు ఉన్నాయి. దీంట్లో చాలా స్ట్రాటజీగా వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా స్ట్రాటజీగా చేస్తున్నారంటే, నేను నా కాన్స్టిట్యుయెన్సీలో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, వాళ్లకు ఎక్కడైనా కూడా కొన్ని పార్టీలకు అనుకూలమైనటువంటి బూతులు ఉంటాయి, పోలింగ్ బూత్లు. అంటే పోలింగ్ బూత్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ పంచాయతీ కానీ, లేదంటే ఆ పర్టికులర్ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కానీ, ఈ పార్టీకి పట్టు ఎక్కువ ఉంటుంది, ఈ పార్టీకి పట్టు ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఎక్కడైతే వాళ్లకు పట్టు ఎక్కువగా ఉందో అక్కడ వాళ్ళ ఓట్లను ఎక్కువగా చేర్చుకోవడం. అంటే అక్కడ ఐ విజన్ తక్కువగా ఉంటుంది. అవతల పార్టీ వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోరు, వీళ్ళ దగ్గర ఏం జరుగుతుందో ఎక్కువ పట్టించుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, జెన్యున్ గా ఉన్నటువంటి ఓటర్లను తీసేయడంతో పాటుగా ఆల్రెడీ డెత్ ఓటర్స్ కానీ, మైగ్రెంట్స్ కానీ ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళే ఫామ్ 6 తో పాటుగా ఫామ్ 7, 8 కూడా అప్లై చేశాడు. సో ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఫామ్ 7 నా ఓటుని ఎవడో కూడా అప్లై చేసి ఫామ్ 7 ఫిల్ చేయొచ్చంట. అది 5కు మించితేనే అఫెన్స్ అంట. 1, 2 చేస్తే చేయొచ్చంట. ఎంక్వైరీ చేసుకుంటారు, తెలుదు. అంటే ఇక్కడ మనం చాలా, ఇప్పుడే కాదు, ఏదో ఒక రోజు ఓటింగ్ సిస్టమ్ మీద ఓటర్లను అక్రమంగా తొలగించడం కానీ, ఓటు యొక్క హక్కుని కాలరాయడం కానీ, ఓటు హక్కును దుర్వినియోగం చేయడం కానీ ప్రైమ్ అఫెన్స్ గా కానీ గుర్తించనంత కాలం ప్రజాస్వామిక విలువలు కాలరాయడానికి ఇట్లాంటి కాలయముడు ఎవడో ఒకడు పుట్టుకొస్తూనే ఉంటాడు. సో మనం ఏదైతే ప్రాథమిక హక్కులలో ఏ రకంగా అయితే మనం రాజ్యాంగపరమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చామో, ఓటుకు సంబంధించి కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది ఆంధ్రప్రదేశ్లో ఈ దౌర్భాగ్యమైనటువంటి నాయకుల వల్ల ఒక ఎగ్జాంపుల్గా వస్తుంది. అది దీన్ని చూసి దేశం అంతా కూడా కనువిప్పగలిగే పరిస్థితులు వస్తున్నాయి. ఇట్లాంటి మెకానిజం ద్వారా కూడా గవర్నమెంట్లు రూలింగ్లోకి వస్తాయన్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడే చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రాక్టీస్ని నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్గా తీసుకుంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కూడా త్రూ మెయిల్స్ కానీ, ఫిజికల్గా కానీ, కంప్లైంట్స్ రూపంలో కానీ, పోస్టల్ రిజిస్టర్ పోస్టుల ద్వారా కానీ వందలాది కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. లోకల్గా డిఆర్ఓలుగా ఉన్నటువంటి కలెక్టర్స్కి, ఈఆర్ఓలుగా ఉన్నటువంటి ఎలక్ట్రల్ ఆఫీసర్స్కి, కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లా కూడా ఉంటుంది మనకు. ఇప్పుడు ఏదైనా కూడా అంత ఈజీగా జరగదు కదా. ఏది మనం అనుకున్నట్టే జరిగిపోతుంది అనుకుంటే ఇంక సిస్టమ్ ఎందుకు? మనం ఇష్టం వచ్చినట్లు చేసేయాలనుకుంటే ఇంకా మనకి పాలసీస్ అన్నీ ఎందుకు ఉంటాయి? సో కాబట్టి అంత ఈజీగా జరుగుతుంది అనుకోవడం లేదు. బట్ మీరు అన్నట్లుగా నకిలీ ఓటర్లు చేర్చడంలో కానీ, ఒరిజినల్గా వేరే పార్టీకి మా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు అట్లా తొలగించే విషయంలో మాత్రం వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం ఏ స్థాయిలో చేశారంటే గట్టిగా దెబ్బ కొట్టాలని చూశారు. దాన్ని మేము ఎక్కడికక్కడ కనుక్కొని వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా చూపించాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇవి రెండు కూడా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సవరిస్తుంది అనుకుంటున్నాం. ఇంకొక ఫ్రాడ్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది. పర్టికులర్గా నా కాన్స్టిట్యుయెన్సీలో ఒక 2 days క్రితమే అది హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇప్పుడైతే ఒక ప్రాసెస్లో ఇప్పుడు మా నియోజకవర్గంలో 242 పోలింగ్ బూతులు ఉండేవి. వాటిని 260కి పెంచడం జరిగింది. 18 పోలింగ్ బూతులు ఎక్స్ట్రాగా వచ్చాయి. 18 పోలింగ్ బూతులు ఏవంటే, ఒక ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్, తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి పంచాయతీస్లో ఎక్కడైతే ఒక 20 ఏళ్ళుగానో 30 ఏళ్ళుగానో ఒక 4-5 ఎలక్షన్లలో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఈ పోలింగ్ బూత్లో 1000-1200 ఓట్లు ఉంటే 900 అంతకు మించో తెలుగుదేశం పార్టీకే ఓట్లు పడుతున్నాయి అన్నటువంటి స్పష్టమైనటువంటి క్లియరెన్స్ ఉందో ఆ బూతులన్నింటినీ కూడా విడగొట్టడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, వాళ్ళకి అనునాయులుగా ఉన్నటువంటి వర్గాలని రెండుగా విడగొట్టడం. కనీసం 1100 అంటే 1000 ఆ పైన ఉంటే
2 బూతులుగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. సో ఒక బూత్ను విడగొట్టడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండాలనో, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకు సౌకర్యం లేదనో, లేదా 400 కుటుంబాలు ఒక చోట నుంచి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వచ్చి ఓటేయాల్సి వస్తుందనో, ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా విడగొట్టడానికి ఒక వెసులుబాటును కల్పించారు. అయితే కేవలము ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీకి 90% ఓట్లు నమోదవుతున్నాయన్నటువంటి పోలింగ్ బూతులను గుర్తించి అన్యాయంగా, దుర్మార్గంగా వాటిని విడగొట్టి 400, 500 ఓట్లు కూడా ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసి వాటిని బైఫర్కేట్ చేసి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీస్ను బీసీస్ని సపరేట్ చేసి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నటువంటి ఒక కొత్త ఎత్తుగడ వేసి నా కాన్స్టిట్యున్సీలో 18 పోలింగ్ స్టేషన్లని ఎక్స్ట్రాగా చేసి ఉన్నటువంటి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సాలిడారిటీ ఉంటుందో అక్కడంతా కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ ఏమి కూడా వాళ్ళు ఫాలో కాలేదు. ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించి మరీ చేశారు. దీని విషయంలో ఇప్పటికే ఎగ్జాంపుల్ గా రెండు పోలింగ్ స్టేషన్లు, ఐరాల మండలంలో సంబంధించినటువంటి 2 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి విడగొట్టిన విధానం మీద హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. హైకోర్టు కూడా కేసును స్వీకరించడం జరిగింది. మిగిలిన 16కు సంబంధించి కూడా త్వరలోనే కూడా కేసులు వేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు రకరకాలైనటువంటి ఇమ్మోరల్, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు అధికారం తిరిగి పొందాలన్నటువంటి ప్రయత్నం చేశారు. బట్ డిజిటల్ ఇండియా, మనం ఉన్నది డిజిటల్ సిస్టంలో బహుశా ఒక 60-70% పైగా డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరు చేసినా తప్పును ఈజీగా కనిపెట్టేయచ్చు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఇప్పుడు బల్క్గా కొన్ని ఓట్లు తొలగించడం, లేకపోతే ఒకే ఐపీ నుంచి 100 ఓట్లు ఎక్కించడం, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. సో ఇవన్నీ ఈ మెకానిజంలో ఇప్పుడు దొంగ ఎన్ని ఎత్తుగడలు వేసుకుని పనిచేస్తాడో దాన్ని పట్టుకునేవాడు కూడా అన్ని ఎత్తుగడలు ఉంటాయి. మీరు ఇప్పుడు కరోనా లాంటి భయంకరమైన వైరస్ కూడా యాంటీ వైరస్ కనుక్కున్నాం కదా, రోజు ఒక 2 రోజులు తేడా అవ్వచ్చు. భారత్ బయోటెక్ లాంటి సంస్థలు ముందుకొచ్చి కనుక్కున్నాయి కదా. సో ఇట్లాంటివి అక్కడ ఉంటాయి కాబట్టి వాటికి యాంటీ వైరస్ ఇక్కడ మొదలైంది కాబట్టి, సో నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వీటి మీద తరువుగా విచారణ చేసి ఖచ్చితంగా ఈ ప్రాక్టీసెస్ భవిష్యత్తులో రాకుండా చేయడానికి కూడా ఒక మెకానిజాన్ని తయారు చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొదలవుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒకసారి పూతలపట్టు గురించి మనం బాగానే చర్చించుకున్నాం సార్. రాయలసీమ గురించి చూసుకుంటే పోయినసారి 52 నియోజకవర్గాల్లో కేవలం 3 గెలిచింది. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఒకటే గెలిచింది. దాంతోపాటు హిందూపూర్ మరియు ఉరవకొండ గెలిచింది. 3 out of 52. నెల్లూరు కూడా కలుపుకుంటే 3 out of 62 అవుతుంది. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2024 ఎలక్షన్లో మీ అంచనా ఏంటి సార్? పరిస్థితి మారిందా? ఎంతవరకు మారింది? అసలు ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్ని గెలవచ్చు అంటారు? రాయలసీమలో ఎన్ని గెలుస్తారని మీ నమ్మకం? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, ఎందుకంటే జనసేన కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రభావవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 6 నుంచి 7 వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గం బలంగా జనసేనను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈసారి జనసేన అధినేత ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఆయన చూపించినటువంటి కమిట్మెంట్ కానీ ప్రతి ఒక్క జన సైనికుల్లో కూడా ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ కూడా గణనీయంగా పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వం దాని యొక్క పనితీరు ద్వారా దాని యొక్క గ్రాఫ్ కూడా భారీ స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు 14 గతంలో ఎట్లాగైతే మేము 14-13 ఓడిపోయామో ఈసారి 14 గెలవబోతున్నాం. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలకు గాను తక్కువలో తక్కువ 45 నుంచి 47 స్థానాల్లో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కడపలో కూడా మెజారిటీ సీట్లు 10కి దాదాపుగా 7 గెలవబోతామన్నటువంటి అంచనాలు ఉన్నాయి. 1-2 చోట్ల టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా
గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంక నెల్లూరులో మీరు ఆల్రెడీ చూడడం జరిగింది, 3 ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి, గెలిచే పరిస్థితులు 10లో 3 వచ్చాయి. సో ఇంకొక 7 కూడా త్వరలోనే. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండడం కోసం రకరకాల ఎత్తుగడలు వేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా కొద్దిసేపు ఆగి చూద్దాం అనుకున్నారేమో, ఆగి చూడడం కాదు అది. మనమే కూడా కొంచెం వెయిట్ చేయండి, పరిస్థితులన్నింటిని చక్కబెట్టుకొని పిలుస్తామని చెప్పి చెప్పడంతో కూడా అవన్నీ ఆగున్నాయి. మీరు ఇంకెట్టా రేపటి రిజల్ట్ కూడా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపిస్తుంది. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నప్పుడు ఇది ఆగే ప్రక్రియ కాదు. రాయలసీమ 52లో 45 నుంచి 47, ఖచ్చితంగా 62, నెల్లూరు 10తో కలుపుకొని 62లో మనకు ఎట్టి పరిస్థితుల్లో 55కు తగ్గదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం ఇప్పటికే కొన్ని సర్వేలో అవి ఇవి కొంత వీక్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్ని ఇచ్చాయి. కానీ జనసేన పుంజుకున్న తర్వాత, జనసేన యాడ్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఉన్నటువంటి ట్రెడిషనల్ తెలుగుదేశం ఓట్ బ్యాంకు, అదేవిధంగా యాంటీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ప్లస్ జనసేన ఓట్ బ్యాంకు యాడ్ అయ్యి ఖచ్చితంగా ఐఎమ్ షూర్ అబౌట్ దట్. వెరీ పర్టికులర్గా కంబైన్డ్ చిత్తూరు డిస్టిక్లో గతములో తెలుగుదేశం పార్టీ చూడనటువంటి అత్యధిక స్థానాల్ని 2024 ఎన్నికల్లో చూడబోతుంది. మీరు కూడా యూ విల్ బి ద విట్నెస్. మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ సందర్భంగా, ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం సార్. ఇది చెప్పారు, రాజకీయ పరిస్థితులను కూడా చెప్పారు, చాలా నమ్మకంగా ఉన్నారు. ఒకసారి మీ వ్యక్తిగత ప్రయాణం వైపుకి వెళ్దాము. మీరు ఉన్నత విద్యావంతులు, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, తర్వాత పిహెచ్డి చేశారు. మీరు డిగ్రీ ఎక్కడ చేశారు సార్? డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎక్కడ చేశారు సార్? నేను డిగ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎస్వి యూనివర్సిటీ, మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎస్వి యూనివర్సిటీ, పిహెచ్డి కూడా ఎస్వి యూనివర్సిటీలోనే చేయడం జరిగింది. 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎస్వి యూనివర్సిటీ, పిహెచ్డి కూడా ఎస్వి యూనివర్సిటీ. అవన్నీ కూడా ఎస్వి యూనివర్సిటీలోనే పూర్తి చేయడం జరిగింది. మీరు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసి మళ్ళీ తర్వాత సెకండ్ మాస్టర్స్ చేశారు, ఎంకామ్ చేశారా? నేను మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోకి వచ్చేసరికి, అదే మాది కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు 2.5 years అయింది అది. సో అంటే డ్యూరేషన్ అట్లా ఫిక్స్ అయింది అనమాట. మళ్ళీ తర్వాత ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే ఐ సెలెక్టెడ్ యాజ్ జర్నలిస్ట్. న్యూస్ పేపర్లో జాయిన్ అవ్వడం జరిగింది. మీ అప్పటి నుంచి కూడా నేను జర్నలిస్ట్ గా కొనసాగుతున్నాను, అట్లాగే చదువుకుంటూ కూడా రావడం జరిగింది. సో జర్నలిజం ఈజ్ ప్యూర్లీ ప్రొఫెషన్. మీరు ఏ సంస్థల్లో పనిచేశారు సార్ జర్నలిజంలో? నేను మొదటగా ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్లో చేశాను. తర్వాత కొద్ది రోజులు దూరదర్శన్లో చేశాను. తర్వాత ఆల్ ఇండియా రేడియో కూడా ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత 2009 నుంచి కంటిన్యూస్గా 13 ఏళ్ల పాటు హెచ్ఎం టీవీలో ఒక మామూలు జిల్లా స్థాయి స్టాఫ్ రిపోర్టర్ నుంచి రీజనల్ బ్యూరో చీఫ్ వరకు, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ఇన్ఛార్జ్, ఈ పొజిషన్లకు వెళ్ళడం జరిగింది. కానీ మీరు చిత్తూరు జిల్లా బేస్డ్ గానే ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదా? అంటే రీజనల్ ఆఫీస్ చిత్తూరులో ఉంటుంది, రాయలసీమ రీజనల్ ఆఫీస్. సో ఇది కర్ణాటకకి ఇట్లు తమిళనాడు చెన్నైకి హెడ్ క్వార్టర్ కి దగ్గర ఉంటది కాబట్టి ఇక్కడ ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ ఈ సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ స్టేట్స్ లో ఏదైనా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటు మూవ్ అవడానికి అనువుగా ఉంటది కాబట్టి, మనం ఇప్పుడు ఉత్తరాంధ్రకి వైజాగ్ అక్కడ ఉన్నటువంటి బ్యూరో చీఫ్ రీజనల్ ఉంటారు. అట్లాగే మనకు మధ్యాంధ్రలో ఉన్నటువంటి కోస్తాంధ్రలో ఉన్నటువంటి వాటికి విజయవాడలో ఉంటారు, రాయలసీమకి తిరుపతిలో ఉంటారు. ఓకే సార్. పిహెచ్డి టాపిక్ దేని మీద చేశారు సార్ మీరు? బడ్జెట్ ప్రాక్టీసెస్ మీద, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, పర్టికులర్ గా యూనివర్సిటీ బడ్జెట్ ప్రాక్టీస్ సిస్టమ్. ఓకే సార్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ మీది. అండ్ రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మళ్ళీ మరొకసారి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. రాజకీయాల్లోకి రానంత వరకు నా మీద ఒక కేసు కూడా లేదు. ఓకే, అని మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, మీరు పెట్టే ధైర్యం చేయలేదు. రాజకీయాల్లోకి వచ్చిన 2-3 నెలలకే
12 కేసులు పెట్టారు. క్వాలిఫికేషన్ మీరు గట్టిగా పోరాడుతున్నారని అర్థం, దాని అర్థం. ఈ నా నా 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డితో పాటుగా అడిషనల్ క్వాలిఫికేషన్ ఇది. అవును. సో అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను ఎలాంటి ఆలోచనలతో వచ్చాడు, అతను చేస్తున్నటువంటి విధానం ఏంది, వెళ్తున్నటువంటి విధానం అన్నటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా మోటివే మారిపోయి ఇతను పాలిటిక్స్ లో ఉన్నాడా, అపోజిషన్ పార్టీలో ఉన్నాడా, సో ఇతను ప్రొటెస్ట్కి వచ్చాడా, లేకపోతే ఇంకొక చోట అటెండ్ అయ్యాడా, ఉన్నాడా లేదా, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పోలీస్ కేసెస్ ఫైలింగ్ అనేది అవును. చాలా చాలా దుర్మార్గంగా ఫైల్ చేయడం జరిగింది. సో అలా నా మీద కూడా ఇంత దుర్మార్గంగా కేసులు ఫైల్ చేయడం, దాంట్లో ఒక కేసులో బెయిల్ వచ్చేదాకా దాదాపు 54 రోజుల పాటు అబ్స్కార్ లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జనానికి దూరంగా పెట్టడం జరిగింది. ఉమ్. సో ఈ పూతలపట్టులో ఉన్నటువంటి పరిస్థితులను ఎక్కడికెక్కడ మనం ఆకలింపు చేసుకొని, సో జర్నలిస్ట్ గా ఉన్నాం కాబట్టి పొలిటికల్ అన్సర్టనిటీని దాని యొక్క దీనిగా మార్చుకోవడం, పాజిటివ్ గా మార్చుకోవడం. రెండోది ఏమంటే ఒక అంచనాకు ముందుగానే రావడం, వాట్ మే కమ్ అన్నటువంటి ఒక అసెస్మెంట్ ని మనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ ఓడిపోతూ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వీడేదో ఒక కొత్త ఎత్తుగడను తీసుకొని అందరినీ అంటే అనైక్యంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐక్యం చేస్తున్నాడు. సో వీడు కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నాడు, అట్రాక్టివ్ గా ఉన్నాడు. వెరీ పర్టికులర్ గా ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, సొంత కమ్యూనిటీలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అన్నటువంటి అసెస్మెంట్ కి ఎప్పుడైతే రూలింగ్ పార్టీ రావడం జరిగిందో, బై ఫోర్స్ పోలీసుల దగ్గర ఇట్లాంటి కేసులన్నీ కూడా పెట్టించడం, ఇవన్నీ కూడా జరిగాయి. బట్ అట్ ఎనీ కాస్ట్ నాకైతే స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది. పూతలపట్టు 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తుంది. మీరు యాక్చువల్గా షెడ్యూల్ కాస్ట్ పరిస్థితి గురించి చెప్పారు, ప్లస్ జర్నలిజం గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంది. 2 క్వశ్చన్లు అడిగి మనం ఇంటర్వ్యూ పూర్తి చేద్దాము. ఎక్కువగా చర్చ జరిగింది ఏంటంటే అసలు దళితుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఇంత తక్కువ బ్యాడ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేది. అసలు అది చేంజ్ అయిందంటారా? ఇంత లాయల్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా రెడ్డిలో అంత ఫాలోయింగ్, ఇంత ఉన్నంత ఫాలోయింగ్ లేదేమో అప్పుడు. ఇంత సపోర్ట్ సిస్టమ్, అంత సపోర్ట్ సిస్టము దళిత నియోజకవర్గాలు వచ్చింది, దళిత కమ్యూనిటీలో కూడా వచ్చింది. అది ఇప్పుడు 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 మారింది అంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఈ దిశగా ఎక్కువ కృషి చేసిందా? ఎందుకంటే రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇవి. తెలుగుదేశం పార్టీ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఆ దిశగా కృషి చేసిందా? అండ్ దళితుల యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? మీరు గమనించారా? కేవలం అంటే కాన్ఫిడెంట్ గా ఉండే ఉంటారు, అసలు అంత మార్పు రావడానికి కారణాలు కనిపించినాయా మీకు? అంటే మీరు గమనించారు మార్పు వచ్చినట్టు? వ్యాలిడ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 175, 29 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గణనీయమైనటువంటి మార్పు మొదలైంది. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎస్సీస్ మీద అట్రాసిటీస్ పెరిగాయి. ఎక్కడా కూడా గవర్నమెంట్ ఆ కమ్యూనిటీస్ యొక్క ఇంట్రెస్ట్ కానీ, ఆ పర్టికులర్గా దెబ్బతిన్నటువంటి కుటుంబాలను కానీ ప్రొటెక్ట్ చేసినటువంటి సందర్భం లేదు, సేఫ్ గార్డ్ చేసినటువంటి సందర్భం లేదు. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఫేసింగ్ పర్టికులర్లీ దళిత్ ఫ్యామిలీస్. మనం శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదో ఒకటి జరుగుండదు, ఇంక్లూడింగ్ నా కాన్స్టిట్యున్సీ. సో అట్ ది సేమ్ టైం గతంలో ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక స్కాలర్షిప్ సిస్టమ్ ఉండేది. అంటే స్కాలర్షిప్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రివిలేజ్ టు ది షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్, ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్స్ త్రూ కాన్స్టిట్యుయెన్సీ. సో ఎందుకు? ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్. ఫర్ వాట్ రీజన్? సో బికాస్ ఆఫ్ uneducation, unequality has been taken in the society.
సో ఆ ఇన్ఈక్వాలిటీని పోగొట్టాలంటే ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద మోడల్. ఎనా ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వస్తుందో మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచన దృక్పథం మారుతుంది. ఆలోచన దృక్పథం మారిన తర్వాత ఈక్వాలిటీ మీద ఫోకస్ పెడతారు. ఆటోమేటిక్గా దీనికి సాధ్యమవుతుంది అన్నటువంటి ఆలోచన. సో అందుకని ఏం చేశారు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్కాలర్షిప్ ప్రివిలేజ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, ఆ సిస్టమ్నే తీసేశారు. నాకు అందరూ సమానమైనారు. అందరూ సమానంగా ఉండి ఉంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఎందుకు ఉంటుంది, ఈ అవసరం ఉండేది. రిజర్వేషన్ అవసరం ఏముంటుంది? నీ దగ్గర అందరూ సమానమే అని నువ్వు ఫీల్ అయినప్పుడు, అంటే ఎకనామికల్గా ఊరున్న వాళ్ళు, ఎకనామికల్గా గ్రోత్ ఉన్న వాళ్ళని డివైడ్ చేసినప్పుడు నువ్వు సొసైటీని కూడా ఆ విధంగా డివైడ్ చేయగలవా? అంటే వేరేస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వచ్చేసరికి నీ వాళ్ళకు బెనిఫిట్ చేయడం కోసం అక్కడ ఎకనామికల్ సిస్టమ్ తీసుకొచ్చావు. మిగతా విషయాలకు వచ్చేసరికి కాస్ట్ని పడుతున్నాం. సో ఈ వేరియేషన్స్ని ఒకే మనిషికి డిఫరెంట్ ప్రాసెస్ని అప్లై చేయడం, ఇది మామూలుగా ఇంతకు ముందు అంత అవగతం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది గణనీయంగా. ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తించాలి. చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఆ పైకన్నా చదువుకున్నటువంటి దళిత కుటుంబాలు లెక్కేసుకుంటే కొన్ని ఉండేవి, తక్కువ ఉండేవారు. అయితే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నటువంటి హోల్డరు, లేకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఇంటికి ఒకరున్నారు. సో వాళ్ళల్లో స్పష్టమైనటువంటి అవగాహన ఈ విషయాల మీద అంతా కూడా ఉంది. సో అదే సమయంలో షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ప్రివిలేజ్గా వస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా రద్దు చేయడం, ఆ పథకాలకి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నటువంటి ఫండింగ్ని సైతం డైవర్ట్ చేయడం. సో ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్లో ఒక మేజర్ రిఫార్మ్ ఒకటి వచ్చింది, వెరీ పర్టికులర్లీ షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి. ఆ రిఫార్మ్ ఏంటంటే సబ్ ప్లాన్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి మేజర్ రిఫార్మ్. సో అప్లిఫ్ట్మెంట్ అనేది కేవలం మనం స్కాలర్షిప్ లాంటిదో లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారానే కాదు, ఆ ప్రాంతాల్లో మౌలికమైనటువంటి వసతులను కల్పించడం, దాని ద్వారా మౌలికమైనటువంటి స్వరూపాన్ని మార్చడం ద్వారా కూడా వాళ్ళ ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తుంది. సో దాని ద్వారా కూడా కొన్ని అభివృద్ధి చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు సప్లాన్ తీసుకొచ్చారు. ఈరోజు సప్లాన్ ఎక్కడుంది? కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషన్ ఎక్కడుంది? దాన్ని 4గా విడగొట్టారు, 5గా విడగొట్టారు. ఎక్కడ? వెర్ ఇస్ ది స్కీమ్స్? హౌ మెనీ ఆర్ బెనిఫిటెడ్? అందరికి ఇచ్చే స్కీమ్స్ ని విడివిడిగా ఒక్కొక్క కులానికి ఇచ్చినట్టు చూపిస్తున్నారు. అందరికి నేను అంటాను ఓ 18,000 20,000 ఒక మహిళకి ఇస్తున్నావు. సో హౌ మెనీ ఆర్ బెనిఫిటెడ్? అమంగ్ దెమ్ హౌ మెనీ దళిత్ విమెన్ బెనిఫిటెడ్? అమ్మఒడి ఉంది, హౌ మెనీ టోటల్లీ బెనిఫిటెడ్? హౌ మెనీ దళిత్ పీపుల్ బెనిఫిటెడ్? సో వేర్ ఈస్ ద ప్రివిలేజ్? సో ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోలేని రోజులు అవి. ఇప్పుడు ఇతను ఇంత దారుణంగా చేస్తాడన్నటువంటి ఆలోచన కానీ లెక్క కానీ ఆ రోజు ఉంటే వేసి ఉండరు. మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ 29, 28 ఓన్ బై ది జగన్మోహన్ రెడ్డి. సారీ 27, 1 ఒకటి జనసేన గెలిచింది. జనసేన నుంచి చేసుకున్నారు కాబట్టి కౌంట్ చేస్తాం. అంటే కొండపి తెలుగుదేశం గెలిచింది, ఒకటి జనసేన గెలిచింది. అవును, రాజోల నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. నేనేమంటానంటే ఇంత వైలెంట్ గా, వైబ్రెంట్ గా మన జీవితాల మీద జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ప్రభావం చేస్తుందన్నటువంటి ఆలోచన చేసుంటే వాళ్ళు చేసుంటారు ఆ విధంగా.
ఎందుకంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ బై ది గవర్నమెంట్ టు ది షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్. నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ ఈ మార్పు వచ్చిందంటారా? అంటే అన్ఎక్స్పెక్టెడ్. మీ ఆశావహ దృక్పథమేనా ఈ మార్పు వచ్చిందా? అంటే ఈసారి మేము ఇలా ఇది మోసపోయామని తెలిసి అనే ఇది అనే అవగాహన వచ్చిందంటారా? అంటే దళితులు ఇంకా చైతన్యవంతులు కాలేదనుకుంటున్నారు మీరు? అంటే అయ్యారు, కానీ ఈ 4 ఏళ్లలోనే అంత మార్పు వచ్చిందా అని. కరెంట్ షాక్ కొట్టిన విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఓకే. ఎవడైనా చెంప మీద కొడితేనో లేదా గిచ్చుతోనో అప్పుడప్పుడు మర్చిపోవచ్చు. కొన్నేళ్లకు షాక్ ట్రీట్మెంట్ ఇది. ఓకే. ద హోల్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ షాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడెడ్ బై ది జగన్మోహన్ రెడ్డి. సో ఈ షాక్ ట్రీట్మెంట్ నుంచి కోలుకోవడానికి కొన్నాళ్ళు పడింది. కోలుకున్న తర్వాత తిరిగి మళ్ళీ షాక్ ఇస్తారు కదా, లేదా ఆ షాక్కు దూరంగా ఉంటారు కదా. దీస్ టూ మే హ్యాపెన్. ఒకటి, తిరిగి షాక్ అనే ఇస్తారు, లేదా షాక్కు దూరంగానే ఉంటారు. సో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డికి అయితే ఈ కమ్యూనిటీస్ అంత గంపగుత్తగా నిలబడవన్నటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ద దళిత్. ఐఎమ్ ఆల్సో ఫేస్డ్ దీస్ ప్రాబ్లమ్స్. సో అమాంగ్ దళిత్ కమ్యూనిటీ నేను కూడా అవన్నీ చూసిన వాడినే కదా. సో ఆ మార్పు అయితే వచ్చిందంటారు ప్రజల్లో. నాలో ఎంత ఆలోచన వచ్చినప్పుడు నాకన్నా తెలివైన వాళ్ళు చాలా మంది, నేనన్నా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పర్సెప్షన్ చూసే పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. కానీ పర్టికులర్ గా షెడ్యూల్డ్ కాస్ట్ లో మనకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ఆశా దృక్పథంతో కొన్ని వందల వేల కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడైతే ఇది రాలేదన్నటువంటి నిరాశ వచ్చిందో డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ ఎస్సీని కదిలించినా, ఏ ఎస్టీని కదిలించినా మొట్టమొదట చెప్పే మాట ఏంటంటే, మాకేమి ఆయన జోబులోంచి ఏమైనా తెచ్చిస్తున్నాడు, అందరికి ఇచ్చేది మాకు ఇస్తున్నాడు, మరి మేము మాత్రం షెడ్యూల్డ్ కాస్ట్గా, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా మేమెందుకు గంపకొత్తగా ఆయనకు ఉండాలి, ఆయన వెంట నడవాలి, ఆ పార్టీని నమ్మాలి. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్లో ఎక్కడ ఫోకస్ కాలేదు. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ త్రూఅవుట్ ది స్టేట్. రెండోది ఫస్ట్ ఇష్యూ అవుతుంది. చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కాలనీ ఇళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరండి ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల వరకు, 75 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఒక హరిజన వాడుకో, ఒక ట్రైబల్ విలేజ్కో వెళితే, అయ్యా మీకేం కావాలంటే జానడి ఇంటి స్థలం కావాలి, ఒక గుడిసె లాంటి పక్కా ఇల్లు కావాలని అర్జీలు వచ్చే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఏ కాలనీలు ఉన్నాయి? చస్తే శ్మశానానికి పూడ్చడానికి స్థలం కావాలన్నటువంటి గ్రామాలు ఏమున్నాయి? ఏ ప్రజానీకం ఆ అవస్థల్ని పడుతూ ఉంది? ఈ వ్యవస్థలో, ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత సమస్య, చిన్న సమస్యను కూడా తీర్చలేనటువంటి ఈ పాలకులు కావాలా అన్నటువంటి ఆలోచన మొదలైంది. చాలా గణనీయమైన మార్పు వచ్చింది. మీరు 2024 చూస్తారు. ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఇంత గణనీయమైన మార్పు వస్తే ఏ బిఎస్పీనో లేకపోతే ఇంకొక దళిత్ ఓరియంటెడ్ పార్టీస్నో నమ్మాలి కదా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్డ్ ఏ గ్రేట్ స్కీమ్. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో ఈ పొలిటికల్ సిస్టంలో ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చాడో, చదువున్నా లేకపోయినా ఓటు ఇచ్చారో, ఏ ఆశయంతో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాడో, ఏ ఆశయంతో రిజర్వేషన్ ద్వారా పొలిటికల్ ఎంపవర్మెంట్ కల్పించడం కోసం సీట్లు పెట్టాడు, ఆ తర్వాత కాన్షీరామ్ గారు ఏ ఆశయంతో అయితే
పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం పార్టీ పెట్టాడు. ఇదంతా కూడా ఏంటంటే ఈ సంపద సృష్టిలో దళితులకు ఉన్నటువంటి వాటా సంపదలో ఉండడం లేదు. సంపదను సృష్టించడంలో వీళ్ళు మేజర్ పోర్షన్ ఉంది. బట్ సంపద ఈల్డ్కి వచ్చేసరికి ఆ ఈల్డింగ్ లో వీళ్ళకి వాటా రావడం లేదు. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఇంటెలెక్చువల్స్ నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన నుంచి, అన్షరామ్ గారి ఆలోచన నుంచి వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్, ఇన్ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. పూర్ టు రిచ్, సంపదలో భాగస్వామ్యం చేస్తానని ప్రకటన చేయడం జరిగింది. మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రామ్స్ లో పెద్ద మేజర్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్, మేజర్ గా దళిత్ కమ్యూనిటీస్ ని మీరు అన్నట్టుగా ఈ 29 out of 29, 4 out of 4 పార్లమెంట్స్ తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు అయిపోతాయి, ఎందుకు వేయాలన్నటువంటి ఆలోచన మీద సుస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఈ సంపదలో వాటా కోసమే కదా ఏళ్ల తరబడి పోరాటం, ఆరాటం. ఈ సంపదలో మా వాటా ఎక్కడా అని జరుగుతున్నదే కదా ఈ యుద్ధము. సో ఈ సంపదలో వాటాను తీసుకొస్తారే కదా ఈ పోర్టుగాల్ అందరూ అసెంబ్లీకో పార్లమెంటుకు పోతే ఈ సంపదలో వాటాను లాక్కొస్తారు, పెరుక్కొస్తారని కదా రిజర్వేషన్ ఎంపీలు ఎమ్మెల్యేలు పెట్టింది. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ పొలిటికల్ పార్టీస్ కి ఆ చిత్తశుద్ధి లేకపోవడం కారణంగా ఇన్నేళ్ళు ఇలా గడిచిపోయినా మొట్టమొదటిసారి ఒక ఆశావాహ జీవితం దళిత కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ స్కీమ్ ద్వారా మొదలైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ఈ సంపదలో వాటాని ఎవరి వాటాని వారికి ఇవ్వాలి, అలా దళితుల వాటాని ఖచ్చితంగా దళితులకు ఇవ్వాలి. వారి శ్రమతో సృష్టించబడుతున్నటువంటి సంపదను వారికి నికరంగా వచ్చే వాటా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మార్పును తీసుకొస్తుంది, నమ్మకాన్ని తీసుకొస్తుంది. సో ఈ మార్పు భారతదేశ దళితుల జీవితాలలో సరికొత్త శ్రీకారం చుట్టబోతుందని బలమైన విశ్వాసంతో ఈ 29 కాన్స్టిట్యుయెన్సీల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీల్లో, అలాగే 4 పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం నాలో ఉంది. ఓకే సార్, అంటే దీని యొక్క రిజల్ట్ ప్రభావం ఏంటి అనేది చూద్దాం ఎలక్షన్స్ లో. దాని గురించి మళ్ళీ చర్చించుకుందాం కూడా. ఇది చాలా మీకేమన్నా నేను చెప్పిన తర్వాత మీకేమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంది. మీరు చెప్పింది చాలా క్లియర్ గా అర్థమైంది. కానీ సమాజంలో మార్పు అనేది అంత తొందరగా రాదనేది ఒక అవగాహన. ఎలక్షన్ లో చూద్దాం ఎంత ఈ వీడియో బీయింగ్ అనే జర్నలిస్ట్, బీయింగ్ అనే అనలిస్ట్, అవును, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి చూశారు కదా. సో మీకే నేను చెప్పిన విషయం కన్విన్సింగ్ గా ఉందా, రిలేబుల్ గా ఉందా లేదా? మీరు చెప్పింది అయితే కన్విన్సింగ్ గా ఉంది. రాజకీయాలు మీరే, సో ఐ థింక్ యూ మే నాట్ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ. ఓకే, అవును అవును. సో మీకే చాలా అథెంటిక్ గా ఉంటుంది, అది అయితే నేను ఒప్పుకుంటాను. యూ మే నాట్ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ. మీకే ఎంత మీరు కన్విన్స్ అయినప్పుడు నా కమ్యూనిటీ వాడు, ఆ బాధ పడుతున్నవాడు, ఆ బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి వాడు ఎందుకు కన్విన్స్ కాడు? ఎందుకు దాన్ని కన్సీవ్ చేసుకోడు? ఈ టాపిక్ మీద మీకు ఇంత అవగాహన ఉంది, దీని గురించి మనం ఖచ్చితంగా మరొకసారి ఎప్పుడైనా చర్చించుకుందాం. మరియు అసలు ఎలక్షన్స్, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ తర్వాత అయితే ఖచ్చితంగా మీతో డిస్కస్ చేద్దాం. దీని యొక్క ప్రభావం ఏంటి, అప్పుడు 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 చెప్తారు మీరే నేను చెప్పినట్టు జరిగింది కదా అని. దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. చివరిగా ఒక జర్నలిస్ట్ గా మీకు ఒక ప్రశ్న. మీరు సాధారణ జర్నలిస్టే కాదు, మీరు జర్నలిస్ట్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. దీంట్లో నాకు ఒక కీలకమైన ప్రశ్న ఉంది. అసలు ఈ మేధావులందరూ సమాజ హితం కోసమే ప్రయత్నిస్తున్నారా? వీళ్ళకి ఎంత వ్యక్తిగత సొంత ఎజెండాలు ఉన్నాయి? ఎందుకంటే వ్యక్తిగతంగా మీకు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, మీడియాలకి, మీడియా ఓనర్లకి ఏదైనా ఎజెండాలు ఉండొచ్చు, పార్టీ బయాసెస్ ఉండొచ్చు, ఇదంతా ఓకే. జర్నలిస్టులు ఇండిపెండెంట్ గా, అంటే వాళ్ళు ఒక సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థకి బయాస్ ఉంటే ఒకసారి తప్పనిసరి పరిస్థితిగా ఆ సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సి రావచ్చు. కానీ జర్నలిస్ట్ యూనియన్కి ఏం పని? మొన్న ఒకసారి ఏదో ఈనాడులో ఏదో ఒక పట్టాభి గారి గురించి ఏదో ఫోటో పెడితే వెంటనే ఈనాడు కరెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్ చేసి ఇది ఫైల్ ఫోటో పడింది, ఇది కాదని.
వెంటనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అఫీషియల్ గా ఈనాడు పేపర్ మీద తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అసలు సాక్షి అనేది కూడా చాలా చాలా ఎక్కువ వైడ్లీ సర్క్యులేటెడ్ జర్నల్. ప్రతిరోజు ఒక ప్రాపగండా నడుస్తూనే ఉంటుంది. ఈనాడులో ఒక జర్నలిస్ట్ చేసిన ఒక హానెస్ట్ మిస్టేక్, దాన్ని ఈనాడు వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకొని దానికి కరెక్షన్ కూడా వేశారు. దాంట్లో ఫోటో పడింది రాంగ్ ఫోటో, అది కాదు అని నెక్స్ట్ చేశారు. ఇదంతా ఓకే. జర్నలిస్టులు మీడియా ఓనర్లకు తగ్గట్టుగా పని చేయడానికి కూడా నేను అర్థం చేసుకుంటున్నది. అది తప్పనిసరి పరిస్థితుందని. మీరు సాక్షిలో పనిచేసేవాళ్ళు, సాక్షిలో మరొక ఆర్గనైజేషన్ లో పనిచేసేవాళ్ళు దాని బయాస్గా ఉండటానికి కూడా దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ, దానిలో ఉన్న ఇబ్బందులు నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ జర్నలిస్ట్ యూనియన్కి ఏం సంబంధం అండి అసలు? అంటే ఇంత ఈనాడు మీద ఈనాడు ఒక ఫాల్స్ అనేది ప్రూవ్ చేయటం, అలాగే సాక్షి లాంటి వాటి మీద ఏగ వాళ్ళని ఒప్పుకోవటం. జర్నలిస్ట్ యూనియన్ కి, అది రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకి, చాలా అనుభవం ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. అండ్ మీ ప్రెస్టేజ్ కూడా ఇన్వాల్వ్ అయింది, అంటే మీ మీద ఉన్న ప్రెస్టేజ్ కూడా ఇన్వాల్వ్ అయింది. మీరు యూనియన్ కి ఈ విధంగా నిలబట్టం ఏంటనేది కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆశ్చర్యపోయా కూడా. దీని గురించి అసలు అది మీ యూనియన్ కి మీకు ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా కదా. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఏమైనా రాయొచ్చు. మీరు వ్యక్తిగతంగా మీరు ఒక పత్రికలో ఉండి, ఒక మీడియా హౌస్ లో ఉండి, ఆ ఓనర్ వాళ్ళ తప్పక మేము బయాస్గా చేస్తాం అనేది నేను అది ఓకే, దాంట్లో అర్థం చేసుకోగలను. విడిగా యూనియన్ అయితే ఎవరు ఏమనలేరు కదా, మీ మీద ఎవరు పెట్టలేరు. ప్లస్ చాలా తెలివైన వాళ్ళు, మేధావులు, సమాజాన్ని బాగా పరిశీలించరు. మీరు మీరు మీరెందుకు మీరు చేస్తున్నారు? మీరు 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 కోట్ చేస్తున్నారు. నో ఐఎమ్ నాట్ ఇన్. ఓకే, మీరు లేదు అంటే సో మీరు జర్నలిస్ట్ నాయకుడిగా పనిచేశారు కాబట్టి అసలు దాంట్లో సో నాకు తెలియక వాళ్ళకి ఏమైనా ఉంటాయి. వాళ్ళకి 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 అవునవును, అంటే మీరు కేవలం యువర్ జర్నలిస్ట్ క్వశ్చన్ టు కాకుండా దట్. మీరు జర్నలిస్ట్ యూనియన్ ఓకే. ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు కాబట్టి ఇది సో ఎలాంటి బిహేవియర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయంట అసలు ఎందుకు అని ఇంత అవసరం ఏముందని జర్నలిస్ట్ యూనియన్ కి? ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలు మీరు చాలా సున్నితమైనటువంటి అంశాలు లేవనెత్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జర్నలిజం, ఇజం, హ్యూమనిజం, సోషలిజం, లెఫ్టిజం, మావోయిజం, జర్నలిజం ఏదైనా కావచ్చు. ఇజం అంటే నిజానికి నమ్మినటువంటి విషయంలో నిజానికి దగ్గరగా ఉన్నటువంటిది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇజంలో పనిచేస్తున్న ఎవరైనా కానీ, సోషలిజంలో కానీ, కమ్యూనిజంలో కానీ, హ్యూమనిజంలో ఎవరైనా కూడా కానీ, దీన్ని ఎక్కడా కూడా జాబుగా ట్రీట్ చేయనటువంటి రోజుల నుంచి, ఇంక్లూడింగ్ జర్నలిజం, స్వతంత్ర పోరాటానికి కూడా జర్నలిజం చాలా తోడైంది. అవును, అసలు అప్పట్లో స్వతంత్ర జర్నలిజం పోరాటానికి కానీ పత్రికల్లో అనేక అనేక గాంధీ నెహ్రూలు వీళ్ళందరూ అనేక జర్నలిజం, రకాలైనటువంటి అందరూ జర్నలిస్టులే. అవును, అనేక రకాలైనటువంటి సంఘ సంస్కరణలకి, సంఘంలో నెలకొన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను పోగొట్టడానికి, సో జర్నలిజం అనేది ఒక ఆయువు పట్టుగా పనిచేసినటువంటి సందర్భం నుంచి ఇప్పుడు జీతం తీసుకొని పనిచేసే ఎంప్లాయ్మెంట్గా మారింది. మీరు అర్థం చేసుకున్నారు ఇక్కడ. ఎంప్లాయ్మెంట్ వెరీ పర్టికులర్లీ ఇట్ ఈస్ అన్ ఇజం. ప్రొఫెషనల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రొఫెషన్ అనేది ఎక్కడ కూడా శాలరీతోనో లేకపోతే ఇంకొక దాంతోనో కౌంట్ చేయబడినటువంటి పరిస్థితుల నుంచి జీతము భత్యాల కోసం పోరాటం చేసి, అంటే దానికి వేరియస్ రీజన్స్. సో మీడియా ఇండస్ట్రీగా మారడం, ఎప్పుడైతే ఇండస్ట్రీగా మారిందో, ఇండస్ట్రీ అన్నప్పుడు లాభ నష్టాలను బేరీజ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. మీడియా సంస్థల్లో పనిచేసేటప్పుడు కమింగ్ టు దట్ పాయింట్. సో ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు దిస్. ఇప్పుడు యూనియన్ అనేది ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ జర్నలిస్ట్. అవునవును, మీకు అవసరం, యూనియన్ కి ఏం అవసరం అని సంస్థలో మీరు నేను తప్పలేదంటే నేను ఒప్పుకుంటాను. యూనియన్ అనేది ఫర్ ది వెల్ఫేర్ ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ జర్నలిస్ట్ ఆర్ ఫర్ ది ప్రొటెక్షన్ ఫర్ జర్నలిస్ట్. సో ఇట్లాంటి విషయాలు నేను చెప్తున్నా. ఆ పర్టికులర్ పాయింట్ ని నేను కూడా కేస్ స్టడీ చేయాలి. ఒకటి చెప్తున్నాను ఇక్కడ, యూనియన్ గా వెరీ పర్టికులర్ గా ఎక్కడైతే జర్నలిస్టులకు సంబంధించి కానీ, వారి ఆత్మగౌరవానికి సంబంధించి కానీ, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా యూనియన్లుగా
యూనియన్ లీడర్లు స్పందిస్తారు, స్పందించాలి కూడా. అవును. ఎందుకంటే ఈ సంఘాలన్నీ కూడా వేరియస్ రూపాల్లో ప్రొటెక్టివ్ మెకానిజం కోసం ఏర్పడింది. అట్ ది సేమ్ టైం రిక్రియేషన్ కూడా సో ఈ మెయింటైన్ చేయడం. సో ఇట్లాంటి క్రమంలో ఆ పర్టికులర్ ఇష్యూని నేను ఒకసారి కేస్ స్టడీ చేయాలి. నేను పూర్తిగా కూడా దానిపైన ఇచ్చిన ఖండన పైన కూడా నేను, ఎందుకంటే ఫుల్ ప్లెడ్జ్డ్ గేట్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత దాన్ని నేను అవును. గమనించాలి. అవును. అయితే అక్కడ ఆ కేస్ స్టడీలో పట్టాభి గారు ఏం మాట్లాడారు, ఈనాడు దాన్ని ఏం ప్రచురించింది, దానికి ఇక్కడ ఏమైనా ఆ, లేదండి, ఏం దీంట్లో జర్నలిస్టులకి సంబంధం లేదు. దాంట్లో ఏం జరిగిందంటే కాదు పట్టాభి కాదు. గురించి అక్కడ జర్నలిస్ట్ యొక్క ఎథిక్స్ ని ఏమైనా క్వశ్చన్ చేసేలాగా మాట్లాడారా, లేకపోతే జర్నలిస్టిక్ వాల్యూస్ ని క్వశ్చన్ ఇది చేశారా? ఇది జర్నలిస్ట్ సంబంధించిన న్యూస్ కాదు. ఈనాడు ఉమ్, పట్టాభి గారిది ఒక గవర్నమెంట్ అరెస్ట్ చేసినప్పుడు ఈనాడు పట్టాభి గారి ఫోటో ఒకటి ప్రచురించింది. అరెస్ట్ చేశారు, ఇలాగ ఆయన ఇబ్బంది పెట్టారు అని. తర్వాత ఏం జరిగిందంటే ఆ ఫోటో పాత ఫోటో పట్టాభి గారిది. అది నిన్న అరెస్ట్ అయినప్పుడు ఫోటో అని చెప్పి చేశారు, కానీ అది అంతకుముందు ఫోటో. ఆ, అందుకని ఈనాడు తర్వాత మేము వేసిన పట్టాభి గారి ఫోటో పాతది, బై మిస్టేక్ అరెస్ట్ చేసిన సందర్భంగా ఫోటో అని వేశాము, అది మేము కరెక్ట్ చేసుకుంటున్నాము, ఇది తప్పు అని వాళ్ళు మార్చి నిన్న వేసిన ఫోటో తప్పు అని ఈనాడు ప్రకటించింది వెంటనే. బహుశా రాంగ్ ఫోటో వేసినందుకు లోకల్ జర్నలిస్ట్ కూడా మందలించుంటారు. కానీ అసలు ఈనాడు పొరపాటున పట్టాభి ఫోటో తప్పుగా ఎందుకు ప్రకటించింది, ఎందుకు వేసింది, ఇది అసలు ఈనాడు జర్నలిజమే కాదని జర్నలిస్ట్ యూనియన్ ఈనాడిని ఖండిస్తూ ఈనాడి మీద పోరాటం చేస్తుంది. అసలు ఇది ఊహించలేదు ఎందుకు ఇలా చేశారని. నేనైతే ఈనాడు ఆ ఈనాడు ప్రజల్ని పర్టికులర్ ఈనాడు ప్రజల్ని తప్పుదోవ పట్టించింది, ఈనాడు జర్నలిజం తప్పు అని ఈనాడికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ అంటే యూనియన్. అదే నేను ఇందాక చెప్పాను కదా, అవును. ఇక్కడ ఈ ప్రొఫెషన్ కు సంబంధించినటువంటి ప్రొటెక్టీస్ ఎవరు? జర్నలిస్టులు. అవును. సో ఆ జర్నలిస్టులకు ప్రొటెక్టివ్ గా ఫీల్ అవుతున్నది ఎవరు? యూనియన్లు. అవును. నా కేస్ స్టడీ గురించి నేను వెరీ పర్టికులర్ చెప్తాను. ఈ కేస్ స్టడీ గురించి పూర్తిగా అవును. నాకు ఓకే. ఓకే. లేదు. ఎందుకంటే కేస్ స్టడీ చూడకుండా ఐ మే నాట్ కామెంట్ ఆన్ దిస్. ఒక బట్ రకంగా మీరు జర్నలిస్ట్ నేను ఒక వ్యతిరేకంగా యూనియన్ లీడర్, ఇచ్చింది. ఒక రకంగా ఇది నేను ఒక జర్నలిస్ట్ యూనియన్, వ్యతిరేకంగా ఇచ్చింది జర్నలిస్ట్ యూనియన్. అదే నేను ఒక యూనియన్ గా పనిచేశాను కాబట్టి ఎట్లా ఉంటదంటే ఒక్కొక్కసారి అంటే ఇక్కడ ఈ ఈజాన్ని ఉమ్. కాపాడే ఆ ఇజానికి నాయకుడు అనుకుంటాడు ఆయన ఇచ్చిన ఆయన. అవును. ఇజం నా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక ఇజం ఉంది, ఆ ఇజానికి ఒక సృష్టికర్త ఉంటారు. ఉమ్. ఇప్పుడు అవును. ఈ మధ్య కాలంలో రామోయిజం కూడా వచ్చేసింది కదా, అవునవును. దాన్ని కూడా ఒక ఇజంగా మార్చేశారు కదా, అవును. ఒక పైత్యాన్ని కూడా ఇజంగా మార్చేశారు కదా. అవును. సో అట్లాగా ఏమన్నా ప్రొటెక్టీస్, మేము ఈ ఇజానికి ప్రొటెక్టీస్ అనుకొని ఫీల్ అయినటువంటి ఆ వాళ్ళు మామూలుగా మా దగ్గర చెప్పాలంటే నూకలన్నీ రోడ్లో తిని పక్కన పోయి గుడ్డు పెట్టిందంట. ఉమ్. అట్లా సమాజం మీద బతికి ఎక్కడో గుడ్డు పెట్టడం కోసం ఇట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు అక్కడ. నేను చాలా వెరీ పర్టికులర్ గా ఈ విషయంలో అంత నీతిమంతులుగా అందరూ ఉంటారని నేను చెప్పను. అవును. ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి కామెంట్ లో ఎవరు ఆ కామెంట్ చేసి ఉంటారన్నటువంటి అంచనా కూడా నేను వచ్చా. ఉమ్. సో ఈజ్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ వేర్ అన్నటువంటి అంచనా కూడా నేను వచ్చా. అవును. ఉమ్. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవును. ఎక్కడి నుంచి అతను శాలరీయో ఉమ్. ఇంకొక అమౌల్మెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాడు అన్నప్పుడు అనుకుంటే ఆటోమేటిక్ గా దీన్ని ఒక అర్థం చేసుకోవచ్చు. అవును. కాకపోతే ఆ పర్టికులర్ కేస్ స్టడీ టు బి ఫ్రాంక్ Yeah. నేను అది ఎక్కడ కూడా ఫాలో కాలేదు కాబట్టి, ఓకే. సో ఐ మే నాట్ ఏబుల్ టు కామెంట్ ఆన్ దిస్ ఓకే. వెరీ సిన్సియర్ ఇష్యూ Yes, yes, కాబట్టి. yes, yes. నేనైతే ఈ విషయంలో ఒకవేళ నిజంగానే ఒక యూనియన్ అంత ట్రస్టీగా ఉన్నప్పుడు ఉమ్. ఇజం పాడవుతున్నప్పుడు కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అవును. కాకపోతే ఇక్కడ స్పందించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి మూలమైంది, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి జీతం తీసుకుంటున్నాడు, ఎవరి కింద పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి చాలా వచ్చాయి. మనం కొన్ని పత్రికల మీద కామెంట్ చేసే ముందు వాళ్ళే పత్రికలో పనిచేస్తున్నారు కూడా ఆలోచించుకోవాలి.
లేకపోతే వాళ్ళు నడుపుతున్నటువంటి పత్రికల్లో ఏ తీరు ఉందన్నటువంటి విషయం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి నేను ఫస్టే చెప్పాను, ఇజం నుంచి, ప్రొఫెషన్ నుంచి శాలరీస్ కోసం ఇండస్ట్రీగా మారిన తర్వాత ఇక్కడ మళ్ళా ట్రేడ్ యూనియన్ అన్నప్పుడు దాని యొక్క రైట్స్ యొక్క వాల్యూస్ మారిపోతున్నాయి. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరి పర్సెప్షన్ ఏందో అర్థమవుతుంది. బహుశా అతని పర్సెప్షన్ ఏందో నేను వీలైతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో దాన్ని నేను ఒకసారి స్టడీ చేసి, ఎందుకంటే గూగుల్లో ప్రతి విషయం ఉంటది కాబట్టి నేను చెక్ చేసుకుని కూడా మాట్లాడతా. బట్ నేనైతే ఎప్పుడు ఇలా మాట్లాడాల, మీరు నమ్మరు. నేను ఈ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు గారు కూడా ప్రెస్ మీట్ లోకి నేను వెళ్ళినప్పుడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేవాళ్ళు. చాలా చాలా నేను ఇక్కడ హైలీ ఇంప్రెస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇట్లాంటి నాయకత్వం మనకు బహుశా ఇంకెక్కడా కూడా మనకు కనపడదు. ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, బహుశా ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేదు. మీడియాతో చిట్ చాట్ లేదు. ఒకవేళ మీడియాతో చిట్ చాట్ అంటే కెమెరాలు ఆడ బయటపడేసుకోవాలా, అది కూడా లైక్ మైండెడ్, ఆయనకి నచ్చిన వాళ్ళని పిలుచుకొని మాట్లాడాలా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఉద్ధారకుడు ఎవరో నాకైతే తెలియదు. అంత పెద్ద ఉద్ధారకుడు ఒక వ్యవస్థని నిర్మించి ఆ వ్యవస్థ సమాజానికి నిజం చెప్పాలంటే ఈనాడు అంతో ఎంతో కాదు, చాలా వరకే సమాజాన్ని ప్రభావితం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో అలాంటి ప్రభావితం చేసే సంస్థ మీద, దాని యొక్క ప్రమాణాల మీద నిర్వచనం చెప్పినటువంటి ఆ ఘనాపాటి యొక్క ఘనత ఎందుకు కూడా నాకు తెలియదు. వ్యక్తులు చేస్తుంటే నేను కూడా అడిగేవాడిని కాదు. అది జర్నలిస్ట్ యూనియన్ అఫీషియల్ గా వాళ్ళ లెటర్ హెడ్ తో ఈనాడు రాంగ్ జర్నలిజం, ఈనాడు నేను నిజంగా నేను అబ్జర్వ్ చేయలేదు. నేను చూసి దాని మీద కామెంట్ అయితే నేను చెప్తాను. అదేలేండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అర్థమైంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా లేట్ అయినా కూడా మాకు ఇంత ఓపిక్ గా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోసారి బహుశా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కాంటెక్స్ట్ లో మళ్ళీ ఇంకోసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాము. అసలు ఇంత టైం మాతో కేటాయించి చాలా వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి మీకు. నమస్కారం సార్.